అయిపోతే బాగుంటుంది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ గారు. పొలిటికల్ అనలిస్ట్గా మంచి విశ్లేషణ ఇచ్చారు. రైతులకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల పాత్ర కూడా మరి చక్కగా వివరించారు. ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మనతో పాటు డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. ఆయన మరి ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయట్లేదు, వారి కళ్ళాలో ఎందుకు ఉంటుంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ శివకుమార్ గారు, శ్రీనివాస్ గారు, ఎందుకని సార్ రైతులేమో మరి వరి ధాన్యాన్ని రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు, దిగుబడి పెరుగుతోంది, కానీ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయకుండా వాటిని కళ్ళాలలో మాత్రమే, కళ్ళాలలో ఒకవైపు వడగల వానలు, మరొక వైపు ఎండలు, అకాల వర్షాలు, వీటన్నిటి మధ్య రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అంటే శ్రీనివాస్ గారు, అక్కడ జరుగుతుంది వేరు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కనీసం మాట్లాడడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు చెప్పిండ్రు ఓపెన్ గా, ఏమని వరి వేస్తే ఉరి అనే రకంగా సంబోధించిన కేసీఆర్ ఈరోజు బతకలేడు. కాకపోతే ఆయన ఫామ్ హౌస్ లో అనుకుంటే మిగతా ఈ కేటీఆర్, హరీష్ రావు ఏదో గాడుపు తూర్పాల పడతారు అంటారు కదా, అట్లా మొత్తానికి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి మొత్తానికి ఈయన ఒక కంగారం పట్టుకొని 2.5 సంవత్సరాల నుంచి ఇదే భాష మాట్లాడడం. దానికి తోడు ఈ మధ్యన ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి, బీజేపీ ఫ్రీ అయిపోయింది అనే రకంగా రామచంద్రరావు మళ్ళీ కొత్త మొత్తం పెంచుకుంటూ అంటే ఇప్పుడు రామచంద్రరావు ఇప్పటికే మొత్తానికి కిషన్ రెడ్డి తొత్తు, ఆయన ఏం చెప్తా తింటాడు అనే దాని మీద ఆయనకు ఒక ముద్ర ఉంది. కాబట్టి ఆయన కూడా ఈ రైతుల సపోర్ట్ తీసుకొని నేను ఏదో నేను చేస్తున్నా అని చెప్పుకోవడానికి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు పోవడం జరిగింది. కానీ రైతులకి ఆల్రెడీ అన్ని రకాలుగా ఆదుకుంటామని తడిసిన ధాన్యం కొనుమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని జాగాలలో మనకు జాప్యం జరుగుతుంది, దాన్ని నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే మన దగ్గర తెలంగాణ నుంచి ఎవరైతే లేబర్ అప్పుడు ఉండేనో వాళ్ళు లేరు. అక్కడ రైతులు కూడా చెప్పుకుంటే ఏంటంటే, ఒకవేళ తాడూరి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే బండారు రామ్మోహన్ గారు కానీ, మీరు కానీ, నేను కానీ, మన పక్కన కళ్ళాలు ఉంటే ఒకరికొకరు సాయం చేసుకునేది గతంలో. ఇప్పుడు నామూసిగా ఫీల్ అవుతున్నారంట. మొత్తానికి వాళ్ళు ఎవరు కూడా ఒకరికొకరు సాయం చేస్తారు. మేమే పనులను పెట్టుకుంటున్నాం అంటే మేము మీ దగ్గర వేయడం సాయం చేస్తాం అనే రకంగా అక్కడ ఏదైతే యాజమాన్యులు కానీ రైతుల ఫీలింగ్ ఉంది. కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఎవర్ బయటి రాష్ట్రాలకి వచ్చి పని చేస్తున్నారు తప్ప మన దగ్గరకి తెలంగాణలకి పనిచేసేటోళ్ళు లేరు అనేది అది నిజం అయిపోయింది. ప్రస్తుతానికి గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాల మొత్తానికి ఏమంటే రైతునే రాజు చేస్తా అవి అన్నారు. కానీ తెలంగాణలో మొత్తానికి ఒక రకంగా భాషతోని కానీ ఇటు తాగుడుతో కానీ తెలంగాణని నాశనం చేసి పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే సోమరిపోతులను ఎక్కువ చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా టైంపాస్ చేయడము, లేకపోతే తాగుదాం తిందామనే రకంగానే తెలంగాణ ప్రజలని కొంతమందిని తయారు చేసిండ్రు తప్ప, లేకపోతే ఒకరికొకరు అనుకూలంగా ఉన్నోళ్ళు ఈరోజు పక్క కాలంలో పని అయిపోయినాక ఈ కాలంలో సపోర్ట్ చేయడానికి రాంటే కూడా ఈరోజు వచ్చేలేని పరిస్థితి. అంటే ఈరోజు గతంలో బీఆర్ఎస్ ఏ దిశకు తీసుకొచ్చింది అనే రకంగా వాళ్ళు ఆలోచించాలి. రెండవది, బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి అన్ని మేము చాలా బాగా చేసినాము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు అంటున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి, మీరు చేసే పని ఏంది, రైతులు ఏం చేసిండ్రు, అయితే రైతు వేదికలు ఏం జరుగుతున్నాయి. ఈ రోజు రైతు వేదికలు ఎంత అవాస్పాలు చేసిండ్రు, వాళ్ళని మొత్తానికి రైతు వేదికలన్నీ కూడా జూదాలకు అడ్డా లేకపోతే తాగుబోతులకు అడ్డా అనే రకంగా చేసి పెట్టిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాని అన్నిటిని కూడా ఒక టైట్ చేసి అక్కడ ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి ప్రజలకి ఖచ్చితంగా రైతులకి ఏదైతే సౌకర్యం ఉండాలి ఆ సౌకర్యం ప్రకారం చేయండి అనే అధికారులను ఖచ్చితంగా మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని జాగాలలో జాప్యమైంది అనేది నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే న్యూస్ చూస్తున్నాము, కొన్ని జాగాలలో రైతుల వాళ్ళ ఆవేదన కూడా చూడడం జరుగుతుంది. కొన్ని జాగాలలో ఇప్పుడు గతంలో కింటాలకి తరుగు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ తీయడం జరిగింది. ఈ రోజు తరుగు కూడా తీయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కొంచెం లేబర్ ప్రాబ్లం ఉండే ఏదైతే దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు తెప్పించి వర్క్ స్టార్ట్ అయింది, ఇబ్బంది లేకుండా ఉంది. ఇంకోటి అంటే ఆ అడిసిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పి గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక ఇచ్చిన హామీని పూర్తి చేయాలనే రకంగానే ముందు పోతుంది తప్ప ఏదో పబ్లిక్ లా పోయి మేము మీడియా ముందు మాట్లాడతాము, లేకపోతే పక్కన పోయి మేము రైతుల మధ్యన కానీ
అక్కడ జరుగుతున్న ఇబ్బందులు పోవని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారో అట్లాంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అప్పట్లో ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ కల్లాలలో పోయి కూడా చూడడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు వీళ్ళు ఖాళీ ప్రెస్ మీడియా ముందే గగ్గోలు పెడుతున్నారు, తర్వాత వాళ్ళు పోయి చేసింది ఏం లేదు. నిజంగా కూడా అటు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ నా సూచన కూడా ఏంటంటే నిజంగా కూడా రైతుల మధ్యన పోయి వాళ్ళ సమస్యను తీసుకొచ్చి నేరుగా ప్రభుత్వానికి కనుక నిజ నిజాలు చెప్తే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడైతే లోపాలు జరుగుతున్నాయో అవి కూడా సవరిస్తారని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శివ.